హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్. మీకు వ్లాగ్ 1లో చెప్పినట్టుగానే యాక్చువల్ శాన్ సూజై ప్యాలెస్ని చూపించడానికి వ్లాగ్ 2 ప్రిపేర్ చేసి మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తున్నది శాన్ సూజై ప్యాలెస్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్, బట్ ఇట్ ఈస్ వర్త్ విజిటింగ్ ఫ్రమ్ ది బ్యాక్ సైడ్. ముందుకు వెళ్తే యాక్చువల్ వ్యూ చూసి చాలా థ్రిల్ అవుతారు. నేను చెప్పాను కదా పొటాటో కింగ్ అని. ఆ పొటాటో కింగ్ మెమరీగా అక్కడ ఆయన సమాధి దగ్గర పొటాటోస్ పెట్టారు చూడండి. ఇదేనండి ఇంతవరకు మీరు వెయిట్ చేస్తున్న యాక్చువల్ వ్యూ ఆఫ్ శాన్ సూజై ప్యాలెస్. ఒక అద్భుతమైన ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టు ఉంటుంది. నేనైతే అక్కడికి మంచి వెదర్లో వెళ్ళాము, అది కూడా మేము. సో నాకు ఎంతో పీస్ఫుల్గా అనిపించింది. ఆ సెంటర్లో నించుని ఎంటైర్ ప్యాలెస్ని రైట్ రౌండ్ చూసినప్పుడు ఏదో ఒక వరల్డ్ మొత్తం చేంజ్ అయినట్టు, ఒక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టు ఉంది. It was so exciting to see all of this beautiful architecture from so close. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. కింగ్ ఫ్రెడరిక్ పెద్ద ఫిలాసఫర్ అట, అండ్ ఫ్లూట్ ప్లే చేయడంలో పెద్ద మాస్టర్ అట. అంతేకాదు, కింగ్ ఫ్రెడరిక్ చాలా హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ మనిషి అట. 18th సెంచరీలో ఎంతో అరుదైన రాజుగా అతనిని భావించేవాళ్ళు. అసలు గర్వమే లేకుండా తనని తాను రాష్ట్రానికి మొదటి సేవకుడిగా భావించేవాడట. జర్మనీ మొత్తాన్ని ఈ పోస్డామ్ ప్యాలెస్ నుంచే పరిపాలించేవాడు. ఈ రాజుకి కుక్కలంటే చాలా ఇష్టమట. ఇటాలియన్ గ్రే హౌండ్స్ ఆయన ఫేవరెట్ బ్రీడ్ అంట. ఆయన దగ్గర ఎప్పుడు ఒక 9 డాగ్స్ ఆయనతో పాటు తిరుగుతూ ఉండేవంట. నేను వ్లాగ్ 1లో చెప్పాను కదా, ఆయనకి ఇష్టమైన కుక్కలు చనిపోయినప్పుడు ఆ ప్యాలెస్ ఆపోజిట్లో వాటిని బరీ చేసి ఒక తూంబ్ లాగా కట్టి వాటిని ఎప్పుడూ చూసుకుంటూ ఉండేవాడని. That itself shows how much love he had on those dogs. మీరు ఇప్పుడు చూస్తున్నది కింగ్ ఫ్రెడరిక్ అండ్ క్వీన్ సమాధి అన్నమాట. సో అలా మేము ఈ ప్యాలెస్ మొత్తాన్ని చూసి ఎంతో ఎంజాయ్ చేశాము. మీరు కూడా మాతో పాటు ఈ ప్లేస్ని చూసి ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. సో హియర్ ఎండ్స్ అవర్ పోస్డామ్ టూర్. అలా అక్కడ కనిపిస్తున్న ఎగ్జిట్ నుంచి, యాక్చువల్లీ ఇది ఎంట్రన్స్. నేను చెప్పాను కదా ఇక్కడ 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఒకటి వైన్యార్డ్ వైపు నుంచి ఉంటుంది, ఒకటి ఇక్కడి నుంచి ఉంటుంది. బట్ ఇట్ వాజ్ సో నైస్ కమింగ్ ఫ్రమ్ ది బ్యాక్ సైడ్, సో వీ హ్యాడ్ టు హోల్డ్ దట్ ఎక్సైట్మెంట్ టు సీ ది యాక్చువల్ ప్యాలెస్. ఇది పోట్స్డామ్ యూనివర్సిటీ, చాలా పెద్దగా ఉంది యూనివర్సిటీ. అండ్ ఈ పోట్స్డామ్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ జర్మనీ అంట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్లేసెస్ మీకు చూపిద్దామని కూడా అనుకుంటున్నాను. మరి మీరు కూడా నాతో పాటు బెర్లిన్ చూద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి మరొక వీడియోలో ఇంకొక అందమైన ప్రదేశంతో మీ ముందుకు వస్తాను. చూస్ ఆఫ్ వీడిసేన్.